వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గురించి, ఇంట్రడక్షన్ అబౌట్ ఎగ్జామ్, టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కెరీర్ ఆపర్చునిటీస్, ఫార్మాట్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎగ్జామ్స్, ఎవాల్యుయేషన్ అండ్ స్కోరింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. Introduction. Define exam. An exam is a formal assessment tool used to measure student learning. It consists of a set of questions or tasks designed to evaluate knowledge, skills and understanding. అంటే చూడండి, స్కూల్ ఆర్ కాలేజీ టైంలలో స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ని అటెండ్ అవ్వడం జరుగుతుంది. కాలేజీ టైంలో ఇంటర్మీడియట్ తీసుకుంటే ఇంటర్ తో గ్రూప్స్ అనేటువంటివి ఎంపీసీ గ్రూప్, బైపీసీ గ్రూప్, ఎంఈసీ గ్రూప్, సిఈసి, హెచ్ఈసి అనేటువంటివి గ్రూప్స్ అనేటువంటివి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతున్న వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్ళడానికి ఐఐటి అనేటువంటి ఎగ్జామ్ ను క్రాక్ చేయవలసి ఉంటుంది. బైపీసీ చదువుతున్న వాళ్ళు ఫర్దర్ మెడికల్ కోర్స్ కోసం నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయవలసి ఉంటుంది. ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి వాళ్ళు సిఏ ఎగ్జామ్ అని చెప్పేసి అకౌంటెంట్ పర్పస్ కి చార్టెడ్ అకౌంటెంట్ కోసం అపీర్ అవ్వాల్సి ఉంటుంది. లా చదవాలి అనుకున్న వాళ్ళకి క్లాట్ అనేటువంటి ఎగ్జామ్ అపీర్ అవ్వాల్సి ఉంటుంది. ఎంపీసి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలుపుకొని ఎగ్జామినేషన్ అనేటువంటిది క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ తో పాటు ప్రాక్టికల్స్ అనేటువంటివి జరుగుతాయి. ఇలా టోటల్ గా కలుపుకొని 2 years కి 1000 మార్క్స్ కి ఇవ్వబడుతుంది. ఈ 1000 మార్క్స్ లో స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు 900 స్కోర్ చేశారా, 950 స్కోర్ చేశారా అనేటువంటిది మార్క్స్ అనేటువంటి చెక్ చేసుకుంటారు. ఈ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయవలసిన అవసరం ఏంటి? ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు పర్టికులర్ సబ్జెక్ట్ అయినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇచ్చి వాటికి ఆన్సర్స్ ప్రాక్టికల్ చేసి వాటికి మార్క్స్ ఇవ్వడం అనేటువంటిది ఎందుకు చేయాలి అని అంటే, స్టూడెంట్ యొక్క స్కిల్స్ ను, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ని, ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఎలా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడానికి ఎగ్జామ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది, ఒక పరికరం లాగా ఉపయోగపడుతుంది. దీన్నే ఎగ్జామ్ అని చెబుతాము. An exam is a formal assessment tool used to measure student learning. స్టూడెంట్ యొక్క లెర్నింగ్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటిదే ఎగ్జాము. ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఫార్మల్ అసెస్మెంట్ టూల్ లాగా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ అనేటువంటిది క్వశ్చన్స్ మరియు టాస్కులతో డిజైన్ చేయబడి ఉంటుంది. దీని ద్వారా స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ని, స్కిల్స్ ని, అండర్స్టాండింగ్ నేచర్ ని ఎవాల్యుయేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. So this is about exam. The first formal exams. ఎగ్జామ్స్ అనేదాన్ని ఫస్ట్ ఎవరు అఫీషియల్ ఎగ్జామ్ గా కండక్ట్ చేయడం జరిగింది అని అంటే, అన్షియంట్ టైంలో చైనా కంట్రీ హ్యాన్ డైనాసిటీ టైంలో హ్యాన్ వు అనే ఎంపరర్ చక్రవర్తి టైంలో, ఆయన రూల్ టైం వచ్చేసి 141 to 87 BCE టైంలో, నియర్లీ 136 BCE టైంలో ఈ ఎగ్జామినేషన్స్ ని కండక్ట్ చేయడం జరిగింది చైనా కంట్రీలో. ఎందుకోసం ఈ ఫార్మల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడింది అంటే, గవర్నమెంట్ సర్వీసెస్ కోసం క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎగ్జామ్ ను కండక్ట్ చేశారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్మల్ ఎగ్జామ్స్. హూ కండక్ట్ ఫస్ట్ ఫార్మల్ ఎగ్జామ్స్? ఎంపరర్ వు హ్యాన్ డైనాసిటీలో నియర్లీ 136 BCE టైంలో. దాని తర్వాత ఎన్సెంట్ పీరియడ్, మెడివల్ పీరియడ్, మోడర్న్ హిస్టరీ. యూరప్ వాళ్ళు ఇండియాను రూల్ చేస్తున్నారు. ఆ టైంలో థామస్ ఆర్నాల్డ్ అనే ఇంగ్లీష్ ఎడ్యుకేటర్ అండ్ హిస్టరీ టీచర్ 1795-1842 టైం పీరియడ్ ఇంగ్లాండ్ పర్సన్. ఇతను హెడ్ మాస్టర్ గా రుబీ స్కూల్ కి తీసుకోవడం జరిగింది 1828 లో. ఆ 1828 లో ఆయన ఎగ్జామ్ పైన రీఫార్మ్ చేశారు. దాన్నే ఫార్మలైజ్డ్ మెథడ్ అని చెప్తాము. ఈ ఫార్మలైజ్డ్ మెథడ్ అనేటువంటిది మోడర్న్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కి ఒక షేప్ అవుట్ అనేది తీసుకొని వచ్చింది. ఫస్ట్ మోడర్న్ ఎడ్యుకేషనల్ ఎగ్జామ్ ఇన్ ద యూకే బ్రిటిష్ వాళ్ళు ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ స్కూల్స్ లలో ఎగ్జామ్స్ ని, ఫస్ట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరిగింది అట్ ద ఇయర్ 1858 లో. దీని 1858 లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ నే స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్స్ అని చెబుతాము. సో దీన్నే మనము ఏ ల్యాండ్ మార్క్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పవచ్చు.
మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో 1832లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1832లో బ్రిటిష్ గవర్నమెంట్ కలెక్టర్లను గవర్నమెంట్ సర్వీసెస్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేయబడింది ఇండియాలో 1832లో. మోడర్న్ సిస్టమ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది బ్రాడ్లీ 3 టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. ఫస్ట్ వన్ బోర్డ్ ఎగ్జామ్, సెకండ్ వన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, థర్డ్ వన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనగా గవర్నమెంట్ జాబ్స్ కోసం కండక్ట్ చేసేటువంటి వాటిని కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెబుతాము. యూపీఎస్సి, ఏపీపీఎస్సి ఇలా వీటిని గవర్నమెంట్ జాబ్స్ కోసం రిలీజ్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్. యూపీఎస్సి అనేది ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఏఎఫ్ఎస్ కానీ అవ్వాలి అనుకుంటే యూపీఎస్సి ఎగ్జామ్ ని అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ఏపీ స్టేట్, తెలంగాణ స్టేట్ గ్రూప్ 1 ఆఫీసర్స్ ని ఎలక్ట్ చేసుకోవాలి అని అంటే ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్, డిఫెన్స్ ఎగ్జామ్స్ కి ఎన్డీఏ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బోర్డ్ ఎగ్జామ్స్ అనగా స్టాండర్డైజ్డ్ టెస్ట్ అని చెబుతాము. వీటిని సెంట్రల్ బోర్డు, స్టేట్ బోర్డు, ప్రైవేట్ బోర్డ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉంటాయి. సెంట్రల్ బోర్డ్ అనగా సిబిఎస్ఈ బోర్డు, స్టేట్ బోర్డు అనగా తెలుగు స్టేట్ అయినటువంటి ఏపీ, తెలంగాణ స్టేట్ బోర్డ్స్ ఉన్నాయి. అదే ప్రైవేట్ బోర్డు అయినటువంటి ఇంటర్నేషనల్ ఐబీ బోర్డు. ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ని అట్ ది ఎండ్ ఆఫ్ ది హై స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే హై స్కూల్ అయిపోయిన తర్వాత, అంటే స్కూలింగ్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాగూ అంటే జూన్ 2024 10th క్లాస్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది మార్చ్ 2025 10th క్లాస్ అనేటువంటిది ఎండ్ అవుతుంది. మార్చి 2025 15th నుంచి ఎగ్జామ్స్ అనేటువంటి ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ది స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటువంటివి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ అని చెబుతాము. వీటిని నేషనల్ వైడ్ కండక్ట్ చేస్తారు. ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కావాలి అనుకుంటే ఐఐటి ఎగ్జామ్, జేఈఈని క్రాక్ చేయవలసి ఉంటుంది. మెడికల్ సీట్ కావాలి అనుకుంటే నీట్ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి. లా చదవాలి అనుకున్న వాళ్ళకి క్లాట్ ఎగ్జామ్ ని క్రాక్ చేయవలసి ఉంటుంది. సర్టిఫైడ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి అకౌంటెంట్ రిలేటెడ్ అయినటువంటి సిఏ, సిఎస్, సిఎంఏ అనేటువంటివి అకౌంటెంట్ సైడ్ వెళ్ళడానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని క్రాక్ చేయవలసి ఉంటుంది. ఈ జేఈఈ, నీట్, క్లాట్, సిఏ అన్ని కూడా నేషనల్ వైడ్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్. బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఏం చెప్పాం? స్కూల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ కు జేఈఈ, ఐఐటి తీసుకుంటే ఐఐటిని పేపర్ 1 అని, పేపర్ 2 అని కండక్ట్ చేస్తారు. పేపర్ 1 ని మెయిన్స్ అని చెబుతాము. ఈ మెయిన్స్ ని జనవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ని ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ని మిడ్ ఆఫ్ ది హై స్కూల్లో కండక్ట్ చేస్తారు, పర్టికులర్ గా జేఈఈ. అలాగే 10th క్లాస్ వాళ్ళకి ఎన్టీఎస్సి ఎగ్జామ్ ఉంది. స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 ని నవంబర్, డిసెంబర్ మంత్ లో కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 ని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హై స్కూల్ అంటే మే లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా: బోర్డ్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. బోర్డ్ ఎగ్జామ్ వర్సెస్ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. బోర్డ్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ని రెండు కంపారిజన్ చేస్తే ఈ రెండు యొక్క దారులు అనేటువంటివి డిఫరెంట్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే దానివే డిఫరెంట్, బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే దానివే డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ రెండు కూడా ఎడ్యుకేషనల్ అసెస్మెంట్ చేస్తాయి. స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్ ని అసెస్మెంట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ 2 ఎగ్జామ్స్ అనేటువంటివి స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ను, స్కిల్స్ ను ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ రెండు కూడా స్కిల్స్, నాలెడ్జ్ ను ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ చేస్తారు, కానీ డిఫరెంట్ వేలో ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామ్ అనేటువంటిది డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేటువంటిది డిఫరెంట్ గా ఉంటుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోర్డ్ ఎగ్జామ్ వర్సెస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి, వాట్ ఈస్ బోర్డ్ ఎగ్జామినేషన్స్? బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఈ కింద క్యారెక్టరిస్టిక్స్ ఉంటే సరిపోతుంది. నెంబర్ 1 రోట్ లెర్నింగ్. రోట్ లెర్నింగ్ అనగా ఏంటి అంటే కాన్సెప్ట్స్ ని, ఫార్ములాస్ ని, ఫ్యాక్ట్స్ ని మెమరైజేషన్ లో పెట్టుకుంటే చాలు. దీన్నే రోట్ లెర్నింగ్ అంటాము. ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, గ్రావిటేషన్ అనే టాపిక్ ఉంది. ఈ గ్రావిటేషన్ అనే కాన్సెప్ట్ ని మన మైండ్ లో స్టోర్ ఉండేంత వరకు, గుర్తు
గుర్తు ఉండేంత వరకు మనం దాన్ని లర్నింగ్ చేయవలసి ఉంటుంది. దీన్నే రోట్ లర్నింగ్ అని చెబుతాము. దీన్నే సో బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే రోట్ లర్నింగ్ అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ వన్, లిమిటెడ్ అప్లికేషన్స్. కంపేర్ టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, బోర్డ్ ఎగ్జామినేషన్స్ దగ్గరకు వచ్చేసరికి లిమిటెడ్ అప్లికేషన్స్ ఉంటే సరిపోతుంది. గ్రావిటేషన్ తీసుకున్న కాంపిటీషన్ అయిపోయింది, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే అక్కడికి బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ సరిపోయింది. దానిని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో లాగా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ కి, సినారియోస్ కి అప్లై చేసి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్ అంటే సరిపోతుంది. దీన్నే లిమిటెడ్ అప్లికేషన్స్ ఉంటే సరిపోతుంది బోర్డ్ ఎగ్జామ్స్ అని చెబుతాము. క్రియేటివిటీ, ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ ఉండాలి. కంపేర్ టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తో చూసుకుంటే ల్యాక్ అంటే తక్కువగా ఉంటే సరిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే స్కిల్స్ గానీ, క్రిటికల్ థింకింగ్ సాల్వింగ్ చేసే కంపేర్ టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తో చూసుకుంటే తక్కువ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ప్రెజర్ గా ఫీల్ అవుతారు. దాని వలన యాంగ్జైటీ వచ్చేస్తుంది. అంటే ప్రెజర్ గా ఎలా ఫీల్ అవుతారు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అంటే, క్వశ్చన్ పేపర్ మోడల్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని చెప్తారు. లాంగ్ ఆన్సర్ అంటే 8 మార్క్స్ ఉండొచ్చు లేదా 7 మార్క్స్ ఉండొచ్చు. 8 మార్క్స్ 7 మార్క్స్ క్వశ్చన్ ని ఎగ్జామ్ లో రాయడానికి 2 or 3 పేజెస్ ఇన్ఫర్మేషన్ ని స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు లాంగ్ ఆన్సర్ కి. ఇంత ఇన్ఫర్మేషన్ ని మెమరీలో స్టోరేజ్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ ఒకటే కాదు కదా, ఇయర్ అంతా మనకు మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీషు, హిందీ, తెలుగు అంటే లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ అనేటువంటివి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి 10th క్లాస్ స్టూడెంట్ కి. వీటన్నిటి సమాచారాన్ని మెమరీలో స్టోరేజ్ చేసుకొని ఉండాలి 8 మార్క్స్ క్వశ్చన్, అంత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ని. కాబట్టి దాని వలన స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ప్రెషర్ ఫీల్ అయిపోయి స్ట్రెస్ వచ్చి దాని వలన కోపపడతారు, యాంగ్జైటీ ఫీల్ అవుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. కమింగ్ టు కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ప్యూర్లీ స్కిల్ బేస్డ్ అసెస్మెంట్. స్కిల్ ని బేస్ చేసుకొని అసెస్మెంట్ చేస్తారు స్టూడెంట్ యొక్క స్కిల్స్, నాలెడ్జ్, కాపబిలిటీని. కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ని కంప్లీట్ చేయడానికి లేదా క్రాక్ చేయడానికి బ్రాడ్ నాలెడ్జ్ ఉండాలి, అనలిటికల్ థింకింగ్ ఉండాలి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటువంటివి హై ఉండాలి. బ్రాడ్ నాలెడ్జ్ అంటే ఏంటి? బోర్డ్ ఎగ్జామ్ అనుకోండి, ఫస్ట్ ఇంగ్లీష్ అనుకోండి, తర్వాత హిందీ అనుకోండి, తర్వాత తెలుగు ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత సైన్స్ ఉంటుంది, తర్వాత సోషల్ ఉంటుంది. ఇంగ్లీష్ ఎగ్జామ్ కి ఆ రోజు పర్టికులర్ డే జరుగుతుంది. నెక్స్ట్ అదే రోజు హిందీ ఉండదు, నెక్స్ట్ డేనో డే ఆఫ్టర్ డేనో 2 days గ్యాప్ తోనో హిందీ జరుగుతుంది. ఇలాగా బోర్డ్ ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు ఈచ్ సబ్జెక్ట్ అనేటువంటిది ఈచ్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వస్తే ఎంపీసీ, ఐఐటి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ యొక్క ఆల్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని 1 day లో 2 hours టెస్ట్ ఉంటుంది. సో బోర్డ్ ఎగ్జామ్ కి బ్రాడ్ నాలెడ్జ్ అవసరం లేదు, పర్టికులర్ సబ్జెక్ట్ పైన ఆ డే నాలెడ్జ్ ఉంటే చాలు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ఆల్ సబ్జెక్ట్స్ పైన, అన్నిటిపైన, దీన్ని మల్టిపుల్ సబ్జెక్ట్స్ అండ్ మల్టిపుల్ టాపిక్స్ పైన బ్రాడ్ నాలెడ్జ్ ఉండవలసి ఉంటుంది. అనలిటికల్ థింకింగ్, ఒక కాన్సెప్ట్ ని అనలైజ్ చేసుకొని, ఇంటర్ప్రిటేషన్ చేసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ ని అప్లికేషన్ నాలెడ్జ్ కి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ని క్రాక్ చేయడానికి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే వాటిపైన క్రిటికల్ థింకింగ్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేటువంటిది మోర్ ఉండవలసి ఉంటుంది కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ని క్రాక్ చేయడానికి. టైం మేనేజ్మెంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ఎగ్జామినేషన్స్. కెరీర్ ఆపర్చునిటీస్, బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని అంటే, బోర్డ్ ఎగ్జామ్ ట్రెడిషనల్ అకాడమిక్ ప్రోగ్రామ్ గా చెబుతాము, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ని ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్స్ గా చెబుతాము. బోర్డ్ ఎగ్జామ్ అనేటువంటిది స్కూల్ కరికులం కండక్ట్ చేస్తుంది. సో ఈ బోర్డ్ ఎగ్జామ్ సిలబస్ ను ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ సూటబుల్ పొజిషన్స్ ఏంటివి అంటే టీచింగ్, గవర్నమెంట్ సర్వీసెస్. అదే కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ని ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, మెడికల్ ఫీల్డ్ లో వెళ్ళాలి అనుకుంటే నీట్ అనే ఎగ్జామ్ ని క్రాక్ చేయవలసి ఉంటుంది. ఇంజనీరింగ్ వెళ్ళాలి అనుకుంటే ఐఐటి ని క్రాక్ చేయవలసి ఉంటుంది. లేదు నేను లా చేస్తాను అంటే క్లాట్ అనేటువంటి ఎగ్జామ్ ని క్రాక్ చేయవలసి ఉంటుంది. లేదు అకౌంటెంట్ వెళ్ళాలి అనుకుంటే సిఏ అనేటువంటి సర్టిఫైడ్ ప్రోగ్రామ్ చేయవలసి ఉంటుంది. సో దిస్ ఇస్ ద కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అండ్ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్.
ఫార్మాట్ అండ్ స్ట్రక్చర్. క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఎలా ఇస్తారు బోత్ ఎగ్జామినేషన్స్ కి అని అంటే, బోర్డ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ చూసుకున్నాం అనుకోండి. ఈ 10th క్లాస్ వాళ్ళకి సబ్జెక్ట్స్ ఏముంటాయి? 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు. వీటిని లాంగ్వేజెస్ అంటాం. సబ్జెక్ట్స్ వచ్చేసి సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇలా ఈ 6 సబ్జెక్ట్స్ వీటినే 10th పబ్లిక్ ఎగ్జామ్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని బోర్డ్ ఎగ్జామినేషన్స్ అని చెబుతాము. ఈ ఎగ్జామ్స్ లలో 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది, 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 7 మార్క్ క్వశ్చన్ ఉంటుంది, 4 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వీటితో పాటుగా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఉంటాయి. ఇలా బోర్డ్ ఎగ్జామినేషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ మోడల్ లో ఉంటుంది. ఇది స్కూల్ కరికులం ను ఫాలో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చూసుకుంటే ఐఐటి ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కి కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ సబ్జెక్టు, ఫిజిక్స్ సబ్జెక్టు, కెమిస్ట్రీ సబ్జెక్టు వీటి యొక్క అన్నిటినీ కలిపి మనకు ఐఐటిలో పేపర్ 1 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి ఉంటుంది. ఇలా కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ మల్టిపుల్ చాయిస్ 2 ఎగ్జామ్స్ యొక్క సిమిలారిటీ ఏంటి? బోర్డ్ ఎగ్జామ్ అయినా కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినా రెండు కూడా రిటన్ టెస్ట్లే. అడిషనల్ గా బోర్డ్ ఎగ్జామినేషన్స్ తో కంపారిజన్ చేసుకుంటే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ కి కొన్నింటికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, గ్రూప్ డిస్కషన్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కోరింగ్ అండ్ ఎవాల్యూషన్. బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్ కి గ్రేడింగ్ అనేటువంటిది ఇస్తారు. మార్కింగ్ స్కీమ్ ని బేస్ చేసుకొని 10 గ్రేడ్ అనుకోండి, 10 గ్రేడ్ కి 9 గ్రేడ్ వచ్చింది అని చెప్తుంటారు. అలాగే 10/10 వచ్చిందని చెబుతారు. 90 మార్క్స్ గ్రేటర్ దెన్ వస్తే వాళ్ళకి 10 అని, 80 to 85 స్కోర్ వస్తే వాళ్ళకి 9 గ్రేడ్ అని చెప్పేసి ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మార్క్స్ ని బేస్ చేసుకొని గ్రేడింగ్ సిస్టమ్ అనేటువంటిది బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో ఇస్తారు. స్కోరింగ్ అనేటువంటిది. ఈ గ్రేడింగ్ సిస్టమ్ ని మన తెలుగు స్టేట్స్ అయినటువంటి తెలంగాణ గవర్నమెంట్ గ్రేడింగ్ సిస్టమ్ ఇస్తుంది. ఏపీ గవర్నమెంట్ వచ్చేసరికి మార్క్స్ సిస్టమ్ ను ఫాలో అవుతున్నారు. 10th క్లాస్ వాళ్ళకి 6 సబ్జెక్ట్ కి 600, 600 కి 585 వచ్చాయి, 590 వచ్చాయి అనేటువంటి మార్క్ స్కీమ్ ని ఏపీ స్టేట్ బోర్డు రిలీజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ బోర్డ్ ఎగ్జామ్ స్కోరింగ్. కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో చూసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటి ఉంటాయి, లేదా మెరిట్ లిస్ట్ లాగా తీసుకోవడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనగా ఎన్టీఎస్సి ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి, పేపర్ 1, పేపర్ 2 లో వచ్చినటువంటి మెరిట్ స్కోర్ ను తీసుకొని క్వాలిఫైయింగ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్, కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ స్కోరింగ్. ఎగ్జామినేషన్ అనేటువంటిది బోర్డ్ ఎగ్జామ్, కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్. బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి కాన్సెప్ట్స్ ఉండాలి, ఉంటే బోర్డ్ ఎగ్జామ్ ని క్రాక్ చేయవచ్చు. ఇది స్కూల్ కరికులం అనేటువంటిది ఫాలో చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది స్కూల్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది బోర్డ్ ఎగ్జామినేషన్ ని. పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుతున్న స్కూల్ తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే మా స్కూల్లో 100% పాస్ పర్సెంటేజ్, 99%, 98% అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. రెప్యూటెడ్ స్కూల్స్, మీరు చదువుతున్న స్కూల్స్ అన్నిటిలో ఎగ్జామినేషన్స్ పాస్ అయిన పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే 10th క్లాస్ వాళ్ళకి 100, 99%, 98% అని చెప్పేసి బ్రోచర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కాన్సెప్ట్ ఉండాలి, వాటితో పాటుగా అప్లికేషన్ స్కిల్స్ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ప్లస్ అప్లికేషన్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటేనే కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ని క్రాక్ చేయగలము. దీనితో పాటుగా అడిషనల్ గా సబ్జెక్ట్ యొక్క షార్ట్ కట్ సమ్మరీ అనేటువంటిది, ట్రిక్స్ అనేటువంటివి ఉంటే వెరీ ఈజీగా కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇండియాలో ఐఐటి, నీట్ అని చెప్తూ ఉంటారు. ఐఐటి ఎగ్జామ్ లో నీట్ తీసుకుంటే ఈ నీట్ ఎగ్జామ్ ను అపియర్ అయ్యే స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ 16 to 20 lakhs అపియర్ అవుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సీట్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే ఐఐటికి వచ్చేసరికి 17,760 సీట్స్ అనేటువంటి ఉన్నాయి. ఎన్ఐటి సీట్స్ వచ్చేసరికి 24,229 సీట్స్ ఉన్నాయి. టోటల్ గా 41,985 సీట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి 2025 ఇయర్ లో ఐఐటి 20 lakh స్టూడెంట్స్ అపియర్
అవుతున్నారు. ఈ స్టూడెంట్స్ కి ఉన్న పాస్ పర్సెంటేజ్ 41,985 సీట్స్, అంటే లెస్ దాన్ 1% అనేటువంటిది పాస్ పర్సెంటేజ్. కంపేర్ టు బోర్డ్ ఎగ్జామ్స్ ఇక్కడ 100% వస్తుంది, ఇక్కడ 1% వస్తుంది. సో దిస్ ఇస్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సింపుల్ గా అండర్స్టాండింగ్ జరగడానికి ఒక టాపిక్ తీసుకొని బోర్డ్ ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు, దాని కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఎలా మనం ట్రిక్స్, షార్ట్ కట్ ఐడియాస్, అప్లికేషన్ నాలెడ్జ్ ఉపయోగించుకొని కాన్సెప్ట్ తో పాటు టైం మేనేజ్మెంట్ లో ఎలా ఫినిష్ చేయాలి అనే దాన్ని వివరంగా చూద్దాం. బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ ఇలా ఇచ్చారనుకోండి, కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేటువంటి దాంట్లో వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ CH4 అన్నారు అంటే దీనికి వాట్ ఈస్ హైబ్రిడైజేషన్ డెఫినేషన్ రాయాలి. CH4 యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇలా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, వేలెన్స్ ఎలక్ట్రాన్స్, ఆర్బిటాల్ హైబ్రిడైజేషన్ ఆఫ్ CH4, ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా బాండ్స్, టెట్రాహెడ్రల్ మాలిక్యులర్ జామెట్రీ స్ట్రక్చర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ మనకు 10 minutes టైం పట్టింది అనుకోండి. అదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వస్తే అదే టాపిక్ మీద కాంపిటేటివ్ టెస్ట్ లో ఎలా క్వశ్చన్ అడుగుతారంటే ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ది సెంట్రల్ ఆటమ్ ఇన్ మీథేన్ మాలిక్యూల్ ఈజ్ అని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ SP, SP2, SP3, D2, SP3 వీటికి ఆన్సర్ ఏంటి SP3 అని ఇచ్చాం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి జనరల్ గా మనం చెక్ చేసుకుంటే NTSC ఎగ్జామ్ లో 100 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ ఉంటాయి. వాట్ ఈజ్ NTSC అనేటువంటిది 10th క్లాస్ స్టూడెంట్ కి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది. వాటిలో ఇన్ డీటెయిల్డ్ గా మీరు NTSC ని చూసి చెక్ చేసుకోండి ఆ ఇన్ఫర్మేషన్ ని. వీటిలో 100 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ ఇవ్వబడతాయి. టైం వచ్చేసి 120 minutes. ఈ 120 minutes అంటే 1 క్వశ్చన్ కి 1.2 minutes పడుతుంది. సో 1.2 minutes లో 1 క్వశ్చన్ కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఇలా స్పీడ్ గా మనం ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో. బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో లాగా 10 minutes, 5 minutes, 4 minutes, మోర్ దెన్ 2 minutes తీసుకుంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ని క్రాక్ చేయడానికి మనకు డిఫికల్టీగా అవుతుంది. దీనికి షార్ట్ కట్ ట్రిక్స్ ఏమున్నాయంటే టైం లా స్టార్ట్ చేసుకోండి. ట్రిక్ అంటే చూడండి, CH4 సెంట్రల్ ఆటమ్ C, గ్రూప్ నెంబర్ 4 అంటే ఇలా 4 క్రాస్ పెట్టుకోండి. హైడ్రోజన్స్ అంటే మోనోవాలెంట్, కార్బన్ తో సింగిల్ బాండ్ తో ఫామ్ అవుతుంది అని ఇలా రాదు. హైబ్రిడైజేషన్ ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. లోన్ పెయిర్స్ 0 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే మనకు చూడండి SP, SP2, SP3 4 రావాలి. S అనేటువంటిది 1, P అనేటువంటిది 3, టోటల్ 4. సో 4 is the answer suitable for SP3 hybridization. సో ఆన్సర్ is SP3. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో క్రాక్ చేయడానికి సో ఇదంతా నేను జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఏం చేస్తారు, దీనికి 1 minute టైం సరిపోతుంది. సో దిస్ ఇస్ ద బోర్డ్ ఎగ్జామినేషన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వడానికి కాన్సెప్ట్, అప్లికేషన్ నాలెడ్జ్, సమ్ ట్రిక్స్, సమ్మరీ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది కంపల్సరీ. బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది మెమరైజ్డ్ కాన్సెప్ట్ ఉంటే చాలు. ఫైనలీ కంక్లూజన్, మీరు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు 10th కంప్లీట్ అవుతూ ఉంటది. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేటువంటిది వెళ్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ వాటితో పాటు ఇంటర్ అంటే బోర్డ్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ తో పాటుగా IIT అని, నీట్ అని, క్లాట్ అని, CA అనేటువంటివి కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేటువంటి ఉన్నాయి. IIT అంటే ఇంజనీరింగ్, నీట్ అంటే మెడికల్, క్లాట్ అంటే లా, CA అంటే అకౌంటెంట్ కోసం. ఇంటర్ చదువుతూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ని సైడ్ వైజ్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 10th అయిన తర్వాత స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు మాక్సిమం ఈ స్టేజ్ దగ్గర డిఫికల్టీ ఫీల్ అవుతుంటారు. నేను IIT చేరాలన్నా, నీట్ చేరాలన్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకోవాలన్నా అని చెప్పేసి. ఈ IIT చేయాలి ఇంటర్మీడియట్ అన్న వాళ్ళకి IIT అంటే మనకు గ్రూప్ లో వచ్చేసి MPC ఉంటుంది, MPC. నీట్ అంటే BIPC ఉంటుంది. క్లాట్ అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తో సోషల్ గానీ సైన్స్ గానీ తీసుకోవచ్చు. CA అంటే కంపల్సరీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుండి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో ఇలా మనం గ్రూప్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ. దాంట్లో MPCనా, BIPCనా, CECనా, MECనా అనేటువంటిది డిపెండ్స్ ఆన్ అవర్ గోల్. మీరు IITనే వెళ్ళాలి అని కన్ఫర్మేషన్ అనుకున్నారు, గోల్ పెట్టుకోవాలి. సో గోల్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. అసెస్ యువర్ గోల్. నెక్స్ట్ వన్, ఆ గోల్ ని పెట్టుకున్న తర్వాత అండర్స్టాండింగ్ యువర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మీకు ఒక వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ మీరు చేస్తారా, చేయలేరా? ఆ స్ట్రెంగ్త్ మీకే తెలుసు. మ్యాథ్స్ బాగా నేను చేయగలను, సైన్స్ బాగా చేయగలను అంటే MPC, IIT. నాకు మ్యాథ్స్ కొంచెం వీక్ గా ఉంది, నేను డాక్టర్ అవ్వాలని ఉన్నాను అంటే నీట్ BIPC ఎగ్జామ్, BIPCకి ఎంటర్ అవ్వండి. నేను లా చేయాలి, జడ్జ్ అవ్వాలి అనుకుంటే
క్లాడ్ అనేటువంటిది మ్యాథ్స్, సైన్స్, సోషల్ గ్రూప్లలో మీరు కాంబినేషన్ తీసుకోండి. నేను అకౌంటెంట్ అవ్వాలి, చార్టెడ్ అకౌంటెంట్ అనే ఇంట్రెస్ట్ ఉంటే సిఏ తీసుకోండి. ఇలా మీ యొక్క స్ట్రెంత్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కి మీ స్టైల్, మీ టైం టేబుల్, మీ మైండ్ సెట్ అన్ని కూడా దానికి సంబంధించిన విధంగా ట్యూన్ చేసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్ చదివి ఇంకా అయిపోతుంది అన్నప్పుడు, ఇంటర్మీడియట్ లోకి ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు ఇవన్నీ కంక్లూజన్ చేసుకున్నారు. ఇంకా మీకు బెటర్ గైడెన్స్ కోసం మీ గుడ్ విషయ టీచర్స్ తో కానీ, మెంటర్స్ తో కానీ, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ తో కానీ కూర్చొని మీ థాట్స్ ని, మీ గోల్స్ ని, మీ యొక్క స్ట్రెంత్ ని షేర్ చేసుకొని ఒక హెల్తీ ఇన్ఫర్మేషన్ తో మీ కెరీర్ ని మీరు డిజైన్ చేసుకోగలరు. ఒక రైట్ పాత్ ని డిజైన్ చేసుకోగలరు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.